వస్తూ ఉంటాయి, గ్యాడ్జెట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ పార్సల్లో ఒక డెడ్ బాడీ వచ్చింది. డెడ్ బాడీయే కాదు, డెడ్ బాడీతో పాటుగా ఒక లెటర్ కూడా వచ్చింది. ఆ లెటర్లో మీరు కనుక నాకు ₹1.5 కోటి చెల్లించకపోతే మీ కుటుంబాన్ని లేకుండా చేస్తా అంటూ ఒక లేఖ కూడా వచ్చింది. ఎస్, అచ్చం సినిమా ఫకీలోనే ఇక్కడ ఈ సంఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పార్సల్ డెడ్ బాడీ కేసులో దిమ్మ తిరిగే నిజాలు బయటపడుతున్నాయి. ఏకంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యాండగండి సంబంధించినటువంటి ఈ గ్రామంలో సాగి తులసి అనే ఒక మహిళ ఇల్లు నిర్మిస్తోంది. అయితే తను క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ. తన భర్త లేరు ఆవిడ ఒక ఇల్లు నిర్మించుకుంటుంది, చిన్న ఇల్లు. అయితే ఆ ఇల్లు నిర్మాణానికి గాను అదే క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక బోర్డు లేదంటే ట్రస్ట్ అంటామా, వారంతా కూడా ముందుకు వచ్చి ఆ సాగి తులసి అనే మహిళ ఇల్లు నిర్మాణం కోసం మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. అయితే వారంతా కూడా అనుకున్నట్టుగానే మొదటిసారి ఆ మహిళకి ఇల్లు నిర్మాణంలో భాగంగా ఉపయోగపడేటువంటి పెయింట్లు పంపించారు. ఆ తర్వాత రెండవసారి పార్సల్లో తనకి సుమారుగా ఇంటికి సంబంధించిన టైల్స్ పంపించారు, కింద ఫ్లోర్ టైల్స్ పంపించారు. ఇక మూడవసారి ఆ మహిళకి సహాయార్థం పంపిస్తున్నటువంటి ఆ క్షత్రియ సామాజిక వర్గం పంపించేటువంటి అప్పటికి 2 సార్లు ఈ రకంగా ఇంటి సామాగ్రి వచ్చాయి. మూడవసారి కూడా గురువారం రోజున, అంటే ఈ గురువారం రోజున మొన్న ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 4 రోజుల క్రితమే మరణించినటువంటి ఒక కుళ్ళిపోయిన శవం ఉంది. ఆ శవం పైనే పార్సల్ ఓపెన్ చేయగానే ఒక లేఖ కూడా ఉంది. ఆ లేఖలో నువ్వు గనక ₹1.5 కోటి చెల్లించకపోతే నీ కుటుంబం మొత్తం లేకుండా చేస్తామంటూ ఒక హెచ్చరిక ఉంది. ఇక్కడ వరకు ఒక సీన్. మనం ఒకసారి హిస్టరీలో కనుక వెళ్తే అప్పటికే సాగి తులసి అనే ఒక మహిళకి 2012లోనే తన భర్త శ్రీనివాసరావు కనిపించకుండా పోయాడు. సుమారుగా 10 సంవత్సరాలు కావస్తోంది. అప్పటి నుంచి కూడా ఆమె తన తండ్రి ముద్దునూరి రంగరాజుతోనే ఉంటున్నారు. తన తండ్రి ఇంట్లోనే ఉంటున్నారు, అదే గ్రామంలో ఉంటున్నారు. అయితే తన చెల్లెలు సాగి తులసి వాళ్ళ చెల్లెలు రేవతి అనే మహిళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది, కులాంతర వివాహం చేసుకుంది. ప్రేమ వివాహంగా తెలుస్తోంది. శ్రీధర్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది రేవతి. ఆ తర్వాత ఇక్కడ సాగి తులసి తల్లిదండ్రులతో పాటే ఉంటుంది, చిన్న చితక పనులు చేస్తూ అక్కడే నివసిస్తోంది. చెల్లెలు రేవతి పెళ్లి చేసుకొని ఇంకొక శ్రీధర్తో పెళ్లి చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 10 ఏళ్ల తర్వాత శ్రీధర్ ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ శ్రీధర్ రేవతిలకి గర్భం దాల్చింది రేవతి. ఆ తర్వాత తల్లి గారి ఇంటికి వచ్చింది, ఇక్కడికి ముద్దునూరు రంగరాజు గారి ఇంటికి, ఎండగండి విలేజ్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత రేవతి అక్కడికి వచ్చింది. అప్పటికే తులసి తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. ఇద్దరి మధ్య ఆస్తికి సంబంధించి ఏదో వివాదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తులసి ఇక తల్లిదండ్రుల్లో దగ్గరే ఉండడానికి ఒప్పుకోవడం లేదు, తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి విరమించుకుంది. ఆ నిర్ణయాన్ని అక్కడి నుంచి బయటపడాలి, నేను సొంతగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఒక చిన్న ఇల్లు కట్టుకునేందుకు నిర్ణయించుకొని బయటకు వచ్చి ఇల్లు నిర్మాణం చేపడుతోంది. ఎస్, ఇక్కడే అసలు విషయం తెరమీరికి వచ్చింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. ఇల్లు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కమ్యూనిటీ, ఒక ట్రస్ట్ ఆవిడకి సహాయం చేస్తోంది. ఆ తర్వాత ఫస్ట్ సారి ఆవిడకి పెయింట్ పంపించారు, రెండవసారి టైల్స్ పంపించారు, మూడవసారి చూస్తే కుళ్ళిపోయిన శవంతో పాటుగా ఒక లెటర్ కూడా వచ్చింది. ఇక్కడ అసలు ట్విస్ట్ దాగి ఉంది. గురువారం రోజున ఏదైతే అప్పుడు పార్సల్ వచ్చిందో ఆ పార్సల్ వచ్చిన సమయంలో తులసి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది, తల్లిదండ్రుల దగ్గరే ఉంది. రేవతి అక్కడే ఉంది. అప్పటికే కొంత డిస్కషన్ జరుగుతున్నాయి, ఆస్తివాదాలు తలెత్తుతున్నాయి రేవతి తులసి మధ్య. ఆ పార్సల్ ఓపెన్ చేసే సమయంలో కూడా రేవతి భర్త కూడా అదే ఇంట్లో ఉన్నారు. పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ దృశ్యాలు, ఆ డెడ్ బాడీ, ఆ పేపర్ అంతా చూసిన తర్వాత నుంచి ఎప్పుడైతే పోలీసులు ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి రేవతి భర్త శ్రీధర్ కనిపించకుండా పోయాడు. రేవతి భర్త శ్రీధర్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా టర్న్ మొత్తం కూడా శ్రీధర్ వైపుగా మరలింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎప్పుడైతే 2012లో శ్రీనివాసరావు తులసి భర్త కనిపించకుండా పోయాడో ఆ సమయంలో ఆయన ₹3 లక్షల ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడట, బ్యాంక్ దగ్గర నుంచి. అయితే ఆ ₹3 లక్షల అప్పుకి ఇప్పుడు ₹1.5 కోటి అయింది. నువ్వు గనక అవి చెల్లించకపోతే మీ పూర్తిగా కుటుంబం లేకుండా చేస్తామని చెప్పి ఆ లెటర్లో, డెడ్ బాడీతో వచ్చిన లెటర్లో అందులో మెన్షన్ చేసి ఉన్నారు. సో ప్రజెంట్ పోలీసుల వివరాల ప్రకారంగా శ్రీధర్ వైపుగా పూర్తి ఈ చాప్టర్ మొత్తం కూడా అటువైపుగా మరలింది, శ్రీధర్ వైపుగా దారి మళ్ళింది. అయితే ఎవరు పార్సల్ తీసుకొచ్చారు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందామన్నా కూడా ఆ విలేజ్ మొత్తంలో ఎక్కడా కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ కానీ సీసీటీవీ కెమెరా లేదు. ఇప్పుడు పోలీసులకి కేసు చేయించడం కోసం చాలా కష్టంగా మారింది. చాలా ఇంట్రెస్టింగ్గా
డెఫినెట్గా ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు సంబంధించిన కథలాగే ఉంది. కానీ ఇది నిజ జీవితంలో జరిగిన ఘటన. పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండి గ్రామంలో జరిగింది. ఎస్, మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. ఎస్ మనోజ్, ఏం జరిగింది? ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపించేటువంటి ఈ ఘటనలో నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం తేలుస్తున్నారు? శ్రీధర్ వైపుగా పూర్తి దృష్టి మరలింది. శ్రీధర్ అక్కడి నుంచి కనిపించకపోవడంతో శ్రీధర్ వైపుగా దృష్టి మరలింది. ప్రస్తుతం శ్రీధర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారా? అసలు శ్రీధర్ ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? అప్డేట్స్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాబట్టి దాదాపు జిల్లా మొత్తం కూడా వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ కేసులో ఇంకా ఎటువంటి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇంకా కీలకమైన సమాచారం అయితే రాలేదనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉండి మండలం ఎండగండి గ్రామంలో ముదునూరి రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు సాగి తులసి మరియు రేవతి, వీరిద్దరూ కూడా వివాహమైంది. తులసికి వివాహమై గత కొన్ని నెలలుగా కూడా తన భర్తతో ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఈమె తులసి వేరేగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపురం గ్రామంలో ఒంటరిగా జీవిస్తుంది. అంతేకాకుండా తన కుటుంబ పోషణ కోసం భీమవరంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీలో కూడా పనిచేసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీకి సంబంధించి ఆమెకి ఒక స్థలం వచ్చింది. ఈ స్థలంలో ఇంటి నివాసం ఏర్పరచుకునేందుకు దాదాపు ఆమె పూర్తిగా కూడా ఇంటి నిర్మాణం చేపట్టుకుంది. చిన్న చితక పనుల కోసం తమకు ఎవరో చెప్పారో లేకపోతే తన సొంతంగానే ఈ క్షత్రియ ఫౌండేషన్ సంప్రదించిందో తెలియదు కాబట్టి ప్రస్తుతం ఆమె అయితే క్షత్రియ కార్పొరేషన్ కు దరఖాస్తు చేసుకుంది. అయితే మొదట్లో ఆమెకు కొన్ని కరెంటు సంబంధించి వస్తువులు అయితే ఆమెకు వచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే రెండోసారి కూడా ఈ సామాను కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. అయితే రెండోసారి వచ్చేసరికి దాదాపు దాంట్లో విద్యుత్ సామాగ్రి లేకుండా దాదాపు ఒక బాడీ రావడం అయితే కలకలం సృష్టిస్తుంది. దాదాపు ఈ బాడీ వచ్చే సమయంలో ఎవరైతే తులసికి సంబంధించి చెల్లి ఉందో రేవతి, తన భర్తకు కూడా ఆ బాడీ వచ్చే సమయంలో ఆటోలో బాడీ వచ్చిన సమయంలో అతను కూడా అక్కడికి వచ్చాడని కూడా సమాచారం ఉంది. అయితే అప్పటి నుంచి కూడా ఈ రేవతికి సంబంధించిన భర్త ఎవరైతే ఉన్నారో తను అప్పటి నుంచి కూడా మిస్ అయ్యాడు. అప్పటి నుంచి కూడా కనిపించిన పరిస్థితి. అయితే తన భర్త ఎక్కడికి వెళ్ళాడు, తులసికి సంబంధించి చెల్లె భర్త ఎక్కడికి వెళ్ళాడు, అప్పటి నుంచి ఎందుకు కనిపించట్లేదు, దీని అంతటికీ గల కారణం రేవతి భర్త అయి ఉండొచ్చా అనే దాని కోణంలో కూడా పోలీసులు మరొక వైపు విచారిస్తున్నారు. అయితే ఆటోలో ఈ పార్సిల్ వచ్చింది కాబట్టి ఈ ఆటోలో ఉన్న డ్రైవర్ ను కూడా పోలీసులు కనిపెట్టారు. అయితే సీసీ కెమెరాల ద్వారా ఆటో డ్రైవర్ నెట్టకేలకు కూడా పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆటో డ్రైవర్ ఒకటే చెప్తున్నాడు, నాకు ఒక మహిళ తాడేపల్లిగూడెం సమీపంలోని ఒక ప్రాంతం నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఆ ఫోన్ కాల్ నిమిత్తం మహిళ ఫోన్ చేస్తే అక్కడ డెలివరీ ఇది తీసుకున్నాను, అంత మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత ఉండి మండలం ఎండగండి వచ్చి మాత్రమే నేను అక్కడ పార్సిల్ ను ఇచ్చానని ఆటో డ్రైవర్ చెప్తున్నారు. అంతే తప్ప నాకు దీనికి సంబంధించి ఎక్కడ కూడా నాకు ఏమీ తెలియదు, నాకు కేవలం కిరాయి వచ్చింది కాబట్టి ఆ కిరాయి కోసం నేను అక్కడికి వెళ్ళి అది ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను అని కూడా అంటారు. అయితే ఇది సాధారణంగా అందరూ కూడా గురువారం జరిగింది అనుకుంటారు. అయితే గురువారం కంటే 2 రోజుల ముందే ఈ పార్సిల్ అనేది ఎండగండి గ్రామానికి, అయితే తులసి ఉండే గ్రామం కాకుండా తన తులసికి సంబంధించి ఎటువంటి వస్తువులు వచ్చినా ఎండగండి గ్రామం ఆయన తల్లిదండ్రుల నివాసానికి వెళ్తాయి ఆ పార్సిల్ అన్ని కూడా. అయితే ఇది కూడా తనకు సంబంధించి పార్సిల్ కూడా తన తల్లిదండ్రుల వద్దకే వెళ్ళింది. 2 రోజులు ముందు, అంటే గురువారం కన్నా 2 రోజుల ముందే ఆ పార్సిల్ వచ్చింది. అయితే తులసికి సంబంధించిన తల్లిదండ్రులు దాన్ని